నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. ముందుగా హెడ్లైన్స్. కదిరి సమీపాన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి. కానిస్టేబుల్ మృతికి పోలీసుల ప్రగాఢ సంతాపం. కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి వెండి రథ ప్రాకారోత్సవం. పరిమిత సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కరోనా ఆంక్షలు మున్సిపల్ అధికారులకు, అధికార పక్ష నాయకులకు వర్తించవా? కందికుంట ప్రశ్న. కోవిడ్ తొలి దశ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,39,764 మంది నమూనాలు పరీక్షించామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా చూస్తే రాష్ట్రంలోనే అత్యధిక పరీక్షలు జరిగాయని చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బుధవారం 12వ ఫీవర్ సర్వే ప్రారంభమైందని, ఇది శుక్రవారంతో ముగుస్తుందని తెలిపారు. మలి దశలో ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేల ద్వారా 2,72,240 మందిలో అనుమానిత లక్షణాలు గుర్తించామన్నారు. వీరిలో అవసరమైన వారికి పరీక్షలు జరపగా 33,262 మందికి వైరస్ సోకినట్లు తెలిసిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1955 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 114 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,301 క్రియాశీలక కేసులున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం మరో 7,000 యాంపోటెరిసిన్ బి ఇంజెక్షన్లు రాపానికి పంపింది. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 3 రోజులుగా 10,000 లోపే వస్తున్నాయి. 104 కాల్ సెంటర్కు వస్తున్న ఫోన్ల సంఖ్య కూడా తగ్గుతోంది. మే 3న 19,175 ఫోన్ కాల్స్ రాగా గత 24 గంటల్లో ఈ సంఖ్య 2,482 మాత్రమే. మే 16న కరోనా పాజిటివిటీ రేటు 25.56%గా ఉంది. ప్రస్తుతం 9.37%కి పరిమితమైంది. $93,511 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 8,766 మంది పాజిటివ్. అంటే ఓవరాల్ పాజిటివిటీ రేటు 9.37. 67 మంది గత 24 గంటల్లో కోవిడ్ వల్ల మృతి చెందారు. అయితే ఓవరాల్ కోవిడ్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి మనం చూస్తున్నట్లయితే ఇవాళ మనం 2 కోట్ల శాంపిల్స్ టెస్ట్ ఫిగరు దాటాం. ఆల్ పుట్ టుగెదర్ ఇప్పుడు వరకు 2,39,764 శాంపిల్స్ మనం ఆంధ్ర రాష్ట్రంలో టెస్ట్ చేశాం. మీరందరికీ తెలుసు, అంటే స్టార్టింగ్ నుంచి ఏపీలో కంపేర్ టు ఆల్ ఇండియా ఫిగర్స్ ఈ టెస్ట్ పర్ మిలియన్ ఏదైతే ఉందో అది భారతదేశం యావరేజ్ మీద చాలా ఎక్కువ స్టార్టింగ్ నుంచి టెస్టులు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఓవరాల్ ఫిగర్స్ రఫ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం దాదాపు 3.75 lakh పర్ మిలియన్ టెస్ట్ చేస్తే ఇండియా యావరేజ్ అరౌండ్ 2.67 lakhs per test per million. సో ఏదైతే ఇప్పుడు మనం ఈ 2,39,764 టెస్టులు చేశాం, దాంట్లో ఇప్పుడు వరకు క్యూములేటివ్ 17,79,773 మంది టోటల్ కోవిడ్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి పాజిటివ్. దీంట్లో 16,64,082 మంది రికవర్ అయ్యారు. టోటల్ డెత్స్ స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే 11,696.
సో ఇవాళ ఓవరాల్ యాక్టివ్ కేసెస్ సంఖ్య మనం చూసుకుంటే 1,03,995 మంది టోటల్ ఇవాళ యాక్టివ్ కేసెస్ ఉన్నట్లు. ఈ యాక్టివ్ కేసెస్ సంఖ్య పీక్ సమయంలో దాదాపు 2,11,554 ఉండేది, ఎప్పుడు 17 మే. సో ఆ తర్వాత ఎప్పుడైతే కొంచెం కేసుల సంఖ్య తగ్గించడం ప్రారంభమైంది అప్పటి నుంచి ఈ యాక్టివ్ కేసు సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఇవాళ మొత్తం మీద 1,03,995 మంది ఆంధ్ర రాష్ట్రంలో టోటల్ కోవిడ్ పాజిటివ్ కేసెస్. ఈ 1,03,995 మందిలో 18,716 మంది హాస్పిటల్స్లో ఉన్నారు రాష్ట్రం అంతా. 9,707 మంది వివిధ కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నారు. 75,572 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇది టోటల్ పిక్చర్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ కేసెస్ సంఖ్య ఇవాళ. అయితే ఏదైతే ఈ 75,572 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, ఆ నెంబర్ కూడా బాగా తగ్గింది అంతకుముందు మీద. వాళ్ళకి మరి మనం ఫోన్ల ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం గత 1 నెల నుంచి జరుగుతూ ఉంది. మొన్న కూడా చెప్పాం మీకు. ఇవాళ ఈ ఉన్నటువంటి 75,000 మందిలో దాదాపు 23,755 మందితో డాక్టర్స్ ఎవరైతే ఈ 104లో రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళు అవుట్ గోయింగ్ కాల్స్ చేసి దాదాపు 23,700 మందితో మాట్లాడడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 1/3 ఉన్నటువంటి హోమ్ ఐసోలేషన్లో కేసెస్ సంఖ్య చూసుకుంటే. అసలు ఇప్పుడు కూడా ఈ ఇన్కమింగ్ కాల్స్ తగ్గించిన, ఇప్పుడు ఇవాళ మనం 104 కాల్ సెంటర్లో ఇన్కమింగ్ కాల్స్ చూసుకుంటే 2,482. ఒకప్పుడు పీక్ స్టేజ్లో 3వ తేదీ 3rd మే 19,175 కాల్స్ వచ్చినాయి ఒకే రోజు. ఇప్పుడు ఆ కేసులు తగ్గిపోయాయి కాబట్టి ఓన్లీ 2,482 కాల్స్ ఇవ్వాలి. అయితే ఈ కాల్స్ సంఖ్య, ఇన్కమింగ్ కాల్ సంఖ్య తగ్గించిన డాక్టర్స్ రిజిస్ట్రేషన్ మన దగ్గర అది రోజువారీగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ ఈ అవుట్ గోయింగ్ కాల్స్ చేసి ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి కేసెస్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి సరైన సలహాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఉదాహరణగా ఇవాళ 5,012 మంది డాక్టర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. దాంట్లో స్పెషలిస్ట్ 951 మంది ఉన్నారు. సో ఇంతమంది ఈ అవుట్ గోయింగ్ కాల్స్ చేసి ఈ పేషెంట్స్ ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం ఇవాళ పాజిటివిటీ రేట్ మాట్లాడుతూ ఉన్నాం, 9.37 పాజిటివిటీ ఇవాళ. నిన్న అయితే ఇంకా తక్కువ ఉండేది 8.69. పీక్ స్టేజ్లో 16 మే 25.56% పాజిటివిటీ ఉన్నటువంటి రోజుల నుంచి, అదేవిధంగా 7వ తేదీ గత నెల రికవరీ రేటు చాలా తక్కువ, అంటే 84.32% ఉండేది. ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువ వస్తూ ఉంది, రికవరీస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి 84.32 నుంచి ఇవాళ 93.5% రికవరీ స్థాయికి రాష్ట్రం చేరుకుంది. సో ఓవరాల్ పరిస్థితి చాలా దీంట్లో ఇంప్రూవ్మెంట్ కనపడుతూ ఉంది. గత 3 రోజుల నుంచి కూడా 10,000 లోపే కేసులు వస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు చూసుకున్నా కూడా విశాఖపట్నం పాజిటివిటీ రేట్ ఓన్లీ 5.87, విజయనగరం 6.06, కర్నూలు 5.9, గుంటూరు 6.1, అట్లాగా చాలా జిల్లాల్లో ఇప్పుడు పాజిటివిటీ 5-6-7% రేంజ్లో వచ్చి ఉంది. ఇవాళ మనం 590 టన్స్ అలొకేషన్ ఉన్నా ఓన్లీ 490 టన్స్ డ్రా చేసి జిల్లాలకి పంపడం జరిగింది.
497. ఇంకా మామూలుగా మీకు తెలిసిన విషయమే మ్యూకోర్మైకోసిస్ కేసెస్ అది ఏ విధంగా ఉంది, పొజిషను ఎంత పెరుగుతూ ఉన్నాయి, దాని మీద ఆబ్వియస్లీ పబ్లిక్కి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ వేవ్లో ఇవి చాలా రాష్ట్రాల్లో పెరిగాయి కేసులు. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తమే చూస్తున్నట్లయితే టోటలు రిపోర్ట్ అయినటువంటి సంఖ్య 1955 కేసులు. ఈ 1955 కేసెస్కి గాను టోటల్ డెత్స్ 114. అంటే మొన్న నేను చూశాను, నేను ఈ టోటల్ డెత్స్ ఫిగర్ ఇస్తుంటే 1-2 పేపర్లు కావాలని చెప్పి మరి బై మిస్టేకు కోవిడ్ మరణాల కంటే మ్యూకోర్మైకోసిస్ మరణాలు ఎక్కువ అని చెప్పేసి చిత్రీకరించారు. నేను ఇచ్చింది టోటల్ డెత్స్ సిన్స్ బిగినింగ్. రోజువారీగా మన డేటా చూసుకుంటే గత 24 గంటల్లో మ్యూకోర్మైకోసిస్ వల్ల చనిపోయింది 5. బట్ స్టార్టింగ్ నుంచి 114 మంది. కదిరి మండలం కొండమనాయనపాలెం వద్ద మలుపులో 2 ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హరిలాల్ నాయక్ తలకు తీవ్ర గాయాలై కదిరి ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చంద్రశేఖర్ కు కాలు విరిగాయి. హరిలాల్ నాయక్ కు 1.5 ఏళ్ల కిందట తనకల్లు మండలం మొగిలిచెట్ల తాండాకు చెందిన యువతితో వివాహమైంది. వీరికి 3 నెలల కుమారుడు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే తనకల్లు ఎస్ఐ శ్రీనివాసులు కదిరి ప్రాంతీయ వైద్యశాలకు చేరుకొని కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కదిరి తహసీల్దార్ మారుతి, పట్నా సిఐ శ్రీనివాస్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. హరిలాల్ నాయక్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు కదిరి గ్రామీణ పోలీసులు తెలిపారు. తనకల్లు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను ఈ మధ్యకాలంలో మన బ్యాలెట్ బాక్సులకు గర్ల్స్ హై స్కూల్ దగ్గర స్ట్రాంగ్ రూమ్స్ గార్డుగా విధి నిర్వహణలో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో వాళ్ళ ఫాదర్ చనిపోతే అతను వాళ్ళ సొంత ఊరు అయినటువంటి పక్కనే ఉన్నటువంటి నార్సింపల్లి తాండా నుంచి వచ్చి డ్యూటీ విధి నిర్వహణ చేస్తున్నాడు. అందులో విధి నిర్వహణలో భాగంగా ఈరోజు డౌన్ అయ్యేసి మళ్ళీ అప్పు 3 గంటలకు సెక్షన్కి వస్తూ ఉంటే వాళ్ళ ఊరు నుంచి బయలుదేరి 2 వీలర్లో వచ్చే క్రమంలో కేఎన్పాలెం దగ్గర ఎదురుగా వచ్చినటువంటి ఒక 2 వీలర్ అతన్ని హిట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఇంజర్డ్ పర్సన్ను అతన్ని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగినది. అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగినది. ఎదుటి వ్యక్తి కూడా కొద్దిగా ఇంజురీస్ అయినాయి, అతను కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాం. దీని మీద కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇతనికి ఒక చిన్న పిల్లవాడు, ఒక 3 నెలల పిల్లవాడు ఉన్నాడు. ఈ మధ్య కాలంలో చాలా మంచి కానిస్టేబుల్ కోల్పోవడం మాకందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో లక్ష్మీ నరసింహస్వామి బుధవారం వెండి రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా ఆంక్షలు కొనసాగుతుండటంతో భక్తులు భారీగా వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పరిమిత సంఖ్యలో దర్శనం కల్పిస్తూ ఉన్నారు. ఆలయానికి రాలేని జనం ఆన్లైన్లో వీక్షించే అవకాశాన్ని ఆలయ వర్గాలు కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుల స్వామి వార్లకు వెండి రథం ప్రాకారోత్సవాన్ని జరిపారు. శ్రీవారు అమ్మవార్లను
ప్రత్యేకంగా అలంకరించి వెండి రథంతో కొలువు తీర్చి పూజలు చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయ అర్చకులు భజన్ శ్రీలు పరిమిత సంఖ్యలో హాజరయ్యారు. వెండి రథాన్ని గర్భాలయం చుట్టూ తిప్పారు. ततो धर्माणि धारयन् कर्माणि पश्यदयतो व्रतानि तस्पसे. Bullshit short breaks. Stay with us. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है. स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने. स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకి వెళ్ళేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్ళండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఆంక్షలు విధించి మధ్యాహ్నం 2 గంటల నుండి కర్ఫ్యూను ప్రకటించగా కదిరి మున్సిపల్ అధికారులు మాత్రం ఆంక్షలను ధిక్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని కదిరి మాజీ శాసనసభ్యుడు కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. కరోనా ఆపత్కాలంలో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతుండగా మున్సిపల్ అధికారులు ప్రజల ఆపత్కాలాన్ని స్వార్థ ప్రయోజనాలకు లేక రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడం అత్యంత హేమమైన చర్యగా వివరించారు. ఒక పక్క మధ్యాహ్నం 2 గంటల నుండి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తుండగా కదిరిలో మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ కోసం నోటీసులు జారీ చేసి మధ్యాహ్నం 3 గంటలకు సమావేశానికి రావాలని హుకుం జారీ చేశారని ఆయన అన్నారు. ఇటీవల నిజాంవలి కాలనీలో కూడా ఇలాగే మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది కర్ఫ్యూ నిబంధనలను తుంగలో తొక్కి మైనార్టీల కమ్యూనిటీ హాల్ను ఏకపక్షంగా కూల్చివేశారని అన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను మున్సిపల్ అధికారులు ఉల్లంఘిస్తూ ప్రజల ఆపత్కాలాన్ని స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకునే తీరుపై కోర్టులో సవాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. మీ వాళ్ళు ఎవరున్నా నేను ఫోన్ చేస్తాను. ఒక 5 నిమిషాలు ప్రెస్ మీటింగ్ చేస్తాను. ప్రెస్ మామూలుగా సంక్షోభాల్లో అవకాశాలు ఎత్తుకోవడంలో రాజకీయాల్లో మామూలు. కరోనా విపత్కర పరిస్థితుల్లో యావత్ ప్రజానీకం సంక్షోభంలో ఉందనుకుంటే కదిరి మున్సిపాలిటీ వాళ్ళకి మాత్రము అవకాశాలుగా మారుతూ వస్తుంది. ఇది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ 2 గంటల వరకు రిలాక్సేషన్, ఉదయం 6 నుంచి 2 గంటల వరకు. 2 తర్వాత కర్ఫ్యూ నిబంధనలు అనేది అందరికీ కూడా వర్తిస్తాయి. తమాషైన వ్యవహారం ఏమంటే కదిరి మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు, కదిరి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి కావచ్చు, కదిరి మండల సర్వేయర్లకు కావచ్చు, లేదంటే వాళ్ళు అవసరం అనుకున్నటువంటి వాళ్ళకి కావచ్చు నిబంధనలు వర్తించవు. అందుకు సారకారం ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా జారీ చేసినటువంటి నోటీసే. ఈ రోజున రోడ్డు మేము డిజిటల్ సర్వే చేస్తాము 3 గంటలకు రాండి అని చెప్తారు. అంటే కరోనా నిబంధనలు సంబంధిత అధికారులకు వర్తించవా? మొన్నటి రోజున 10 రోజుల క్రితం నిజాంవల్లి కాలనీలో ఒక భవనాన్ని కూల్చేసినారు. భవనాన్ని కూల్చేసే క్రమంలో కూడా కరోనా నిబంధనలు వీళ్ళందరూ పాటించినారా? అంటే ఈ కరోనా సంక్షోభంలో ప్రజలు ఒట్టుముట్టాడుతూ ఉంటే దాన్ని అవకాశంగా మలుచుకొని వీళ్ళకి ఏదైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ పొలిటికల్గా ఇన్స్టిగేషన్ ఉందో రూలింగ్ పార్టీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, లేదంటే వీళ్ళు బోనఫైడ్ ఇంట్రెస్ట్ కావచ్చు, ఏదైతే ఉందో వాటిని అమలు చేయడానికి పూనుకున్నటువంటి పరిస్థితులు ఈ కదిరి మున్సిపాలిటీలో కనపడుతూ ఉన్నాయి. ఇందాక డిఎస్పీ గారితో కూడా మాట్లాడినాం. ఏమ్మా కర్ఫ్యూ ఉంది, మరి 2 తర్వాత అప్లికబుల్ కాదంటే మాకు నాలెడ్జ్ లేదు అని చెప్పారు. ఆమె సభ్యతగానే చెప్పినారు. ఆమె నాలెడ్జ్ తీసుకుపోయినాం. అదేవిధంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి అడిగినాను, ఏమైనా నువ్వు సర్వే చేయదలుచుకున్నారు, మీరు సర్వే చేసేటప్పుడు కరోనా నిబంధనలు మీకు వర్తించవా? లేదు ప్రజలు ఈ రకంగా కర్ఫ్యూ సమయంలో కూడా ఇప్పుడు నోటీస్ చాలామందికి ఇవ్వాలి. ఇందాక వ్యాపారస్తులు చెప్తున్నారు, వాళ్ళు పక్కన అసలు షాపులు షట్టర్లు వేసుకుని ఉన్నారు, వాళ్ళకి నోటీసులు ఇవ్వలేకపోయినారు. ఉన్నటువంటి 1-2 కనపడితే వాళ్ళని బయటికి లాక్కొచ్చి నోటీసులు ఇస్తున్నారు అని చెప్పేసి. నిజంగా ఈ వీళ్ళకి మంచి చేయాలా ఆలోచన కానీ ఈ ఊరికి మంచి జరగాల, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి జరగాలంటే ఈ కర్ఫ్యూ సడలింపులు లాక్డౌన్ లేనటువంటి సమయంలో ఏదైనా కార్యక్రమాలు రూపకల్పన జరిగితే ప్రజలకు కూడా అందరికి కూడా తెలియజేస్తారు. ఒకవేళ ఎవరైనా తప్పుగా మేము ప్రవర్తిస్తామో ఇంకోరు ప్రవర్తిస్తున్నారో లేదా సంబంధిత అధికారులు ప్రవర్తిస్తున్నారో అందరికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. న్యాయం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందులో ఈ అంశము హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. ఇది హైకోర్టు దృష్టికి కూడా తీసుకుపోతాం. ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నాం, కమిషనర్ గారికి రిప్రజెంట్ చేసాం, ఫోన్లో మాట్లాడాం, మాకు తెలియదని చెప్పింది, మీకు తెలియజెప్తామమ్మా, రిప్రజెంట్ చేస్తాము. ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చున్నారు, వాళ్ళ ద్వారా కూడా మీకు రిప్రజెంటేషన్ ఇప్పిస్తాము. యాజ్ ఎన్ ఎక్స్ఎమ్ఎల్ఏ, యాజ్ ఏ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ నేను కూడా ఒక రిప్రజెంటేషన్ మీకు ఇస్తాను. కలెక్టర్ గారికి పెడతాము, ఎస్పీ గారికి పెడతాము, అదే రంగా ఆర్జేడీ గారికి పెడతాము. ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మున్సిపల్ కమిషనర్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు చేయాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి ఈ కదిరి మున్సిపాలిటీలో అనేది తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత కూడా పాత్రికేయుల మీద కూడా ఉందని చెప్పేసి నేను బలంగా నమ్ముతాను. అందుకే మీ దృష్టి కూడా తీసుకొస్తాను. ఇది
కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు షాపులు మూసుకొని ఆర్థికంగా చితికిపోయి అప్పులు పాలైపోయి ప్రజలు కూడా రోడ్లో తిరగనటువంటి సమయంలో దౌర్జన్యంగా గూండాయిజం, అఫీషియల్ గూండాయిజం చేయడానికి వీళ్ళకి ఎవరైనా లైసెన్స్ ఇచ్చున్నారా? ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా రాజకీయ పార్టీగా మాతో పాటు పాత్రికేయుల మిత్రుల మీద కూడా ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ విషయాన్ని మీరు కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకోగలరని చెప్పేసి కూడా మీకు కూడా రిప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ అఫీషియల్గానే పంపిస్తాను. ఎవరైతే నోటీస్ తీసుకున్నారో వాళ్ళ ద్వారా మేము కరోనా కర్ఫ్యూలో సమయంలో ఉంటున్నారు కాబట్టి కలవడానికి మనుషులు కలవాలంటే కూడా మాకు కూడా నిబంధనలు ఉన్నాయి. 3 గంటల సమయంలో మేము కూడా బయటికి రాకూడదు, మీరు కూడా మా దగ్గరికి వచ్చేది కరెక్ట్ కాదు. లాక్డౌన్ కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత మీరు ఎప్పుడైనా సర్వే చేయండి, సహకరిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజెప్తారు. అదే రకంగా అధికారులు కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించాల్సినటువంటి అగత్యం కూడా ఉందని చెప్పేసి వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోతాను. ఏదైనా దీన్ని అతిక్రమిస్తే మొన్నటికి మొన్న ఏ రకంగా అయితే ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ మీద 188 నేషనల్ డిజాస్టర్ యాక్ట్ పెట్టున్నారో ఖచ్చితంగా హైకోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఈ అధికారుల మీద కూడా నేషనల్ డిజాస్టర్ యాక్ట్ రిజిస్టర్ చేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చే రోజుల్లో ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేస్తాం. దానికేం వెనక్కిపోం. కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకుంటారు సంబంధిత అధికారులు అని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి హెచ్చరిస్తామని కూడా. స్పందించు సహాయం అందించు కార్యక్రమంలో భాగంగా ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ పిలుపు మేరకు స్పందించు ఆక్సిజన్ అందించు కార్యక్రమానికి కదిరి రోటరీ క్లబ్ సభ్యులు తమ వంతు సహాయంగా 5,67,480 విరాళం అందజేశారు. బుధవారం వారు విశాల ఫెర్రర్ను కలిసి నగదు జమపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్డిటి రోగులను ఆదుకుంటుందన్నారు. సభ్యులను విశాల ఊర్ అభినందించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ రెడ్డి, సెక్రటరీ హర్షవర్ధన్, కోశాధికారి అనిల్ కుమార్ రెడ్డి, వాల్మీకి, డాక్టర్ మదన్ కుమార్ రెడ్డి, తాయి నితిన్, పృథ్వీరాజ్, ఆనంద్, బాబు, గణేష్, తహిర్ వలీ తదితరులు పాల్గొన్నారు. కదిరిపట్నంలో గుట్కా వినియోగాన్ని అరికట్టే చర్యలో భాగంగా ఈరోజు కదిరిపట్నం సీఐ శ్రీనివాసులు పట్టణంలోని పలు దుకాణాలను తనిఖీ చేశారు. ఇటీవల పట్టణంలో గుట్కా ప్యాకెట్లు పట్టుబడిన నేపథ్యంలో ఈ తనిఖీలు కొనసాగించారు. గుట్కా వినియోగం ద్వారా తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు ఏర్పడతాయని, గుట్కా నేరుగా నరాలపై మరియు మెదడుపై ప్రభావం చూపుతుండటంతో మానసిక రోగులుగా, నరాల బలహీనత గల రోగులుగా యువత తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటుందని ఆయన వివరించారు. ప్రభుత్వం మాదక ద్రవ్యాలను పూర్తిగా నిషేధించిందని, గుట్కా వంటి మత్తు పదార్థాల వినియోగం కూడా చట్ట విరుద్ధమైందని ఆయన అన్నారు. కనుక పట్టణంలో అక్రమంగా గుట్కా తదితర మత్తు పదార్థాలు విక్రయిస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కదిరి సమీపాన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి. కానిస్టేబుల్ మృతికి పోలీసుల ప్రగాఢ సంతాపం. కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి వెండి రథ ప్రాకారోత్సవం. పరిమిత సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కరోనా ఆంక్షలు మున్సిపల్ అధికారులకు, అధికార పక్ష నాయకులకు వర్తించవా? కందికుంట ప్రశ్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.